మాట్లాడండి. సకాలంలో వారు కూడా రావడానికి కావాల్సిన కృప దయచేయండి. వారి భాగాన్ని వారు సంపూర్తిగా పొందుకున్న ముందున్న సమయం మీకు అప్పగించుకుంటూ ప్రభును అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే 9వ వచనంలో, అయితే కొందరు కఠినపరచబడిన వారై ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుంటాం. ఎలాగోనంటే కఠినత్వము అనేది చూపనే చూపకూడదు. పరిశుద్ధంగా ఉన్నటువంటి మనం, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము కఠినత్వం అనేటువంటిది చూపించకూడదు. కాబట్టి ఇక్కడ ఈ కఠినత్వము అనేది మూడు రకాలుగా మనం చూసుకుంటాం. ఇక్కడ దేని ద్వారా అంటే ఈ కఠినత్వం అనేది పరిశుద్ధమైనటువంటి ప్రజలకు ఈ కఠినత్వం అనేది ఉండకూడదు. అందుకని ఇక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే ఇక్కడ మళ్ళా చదువుకుంటాము. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని ఏం చేస్తూ వచ్చాడు? విడిచారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే ఈ కఠినత్వం అనేది ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తుంది. ఇక్కడ మన యొక్క మూల వాక్యం ఇది. ఇక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే మొట్టమొదటిగా ఈ కఠినత్వము వలన ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే రండి గమనిస్తూ వచ్చామంటే కీర్తనలు 17వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుంటాం. కీర్తనలు గ్రంథము 17వ కీర్తన 10వ వచనం చదవండి. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాటలాడును. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ కఠినత్వాన్ని దాని గురించి వివరంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు అపోస్తల సంఘానికి ఆయన వివరిస్తున్నాడు. దేవుని ప్రజలంగా ఉన్నటువంటి మనం, ప్రభు బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఇక కఠినత్వం అనేది ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనం గమనిస్తూ వచ్చాము చదువుకున్న ప్రకారంగా అక్కడ ఏమొస్తుంది? కఠినత్వం ద్వారా వారు తమ హృదయమును కఠినపరుచుకుందరు, వారు నోరు గర్వముగా మాట్లాడును. కఠినం వస్తే, కోపం వస్తే, అసూయ వస్తే కఠినమే వచ్చింది, ఇంకేం రాదు. ఈ అపోస్తలుడైన పౌలు గారు ఈ కఠినత్వం అనేది ఉండకూడదు. దేవుని యొక్క బిడ్డల ఎడల, దేవుని యొక్క సంఘం ఎడల, దేవుని యొక్క ప్రజల ఎడల ఈ కఠినత్వం అనేది ఉండకూడదు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఈ కఠినత్వాన్ని గురించి చాలా జాగ్రత్తగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా కఠినత్వాన్ని విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాలి? ప్రభువును మనం ప్రభు మనల్ని ఎన్నుకుంటూ వచ్చాడు. ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేస్తూ వచ్చాడు. మనకు రావాల్సిన ప్రతి విధమైన శిక్ష యావత్తును తీసివేస్తూ వచ్చాడు. ఈ కఠినత్వం ఈ మానవుడికి ఉండకూడదు. దినాల్లో ఎక్కడ చూసినా కఠినత్వము. ఉదాహరణ మనం గమనిస్తూ వచ్చామంటే యేసుక్రీస్తు వారు ఇదే కఠినత్వంతో కనుక ఉంటే మానవుడికి రక్షణ వచ్చేదేనా? నీతిమంతుడు లేడు. బైబిలే చెప్తుంది, నేను పర్ఫెక్ట్ అనుకుంటే వాళ్ళంత శుద్ధ మొద్దులు ఇంకొకళ్ళు ఎవరు ఉండరు. కారణం ఏంటంటే ప్రభు అంటున్నాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి దినదినం మనం బ్రతుకుతా వస్తున్నాం. ఇక్కడ అందరం మనం కూర్చున్నాం. ఎంతోమంది దినాన్ని లేరు, ఎంతోమంది ఈ దినాన్ని చూసే భాగ్యాన్ని పోగొట్టుకుంటూ వచ్చారు. ఈ కఠినత్వం ప్రభుగానే చూపిస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఈ లైవ్ ద్వారా చూసేవాళ్ళు కావచ్చు, నీవు చేసినటువంటి పొరపాట్లు, తప్పిదములు ప్రభు గనక లెక్కేసుకొని ఉండేవాళ్ళు కాదు. ఆ కఠినత్వాన్ని విడిచిపెట్టాలని అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క ప్రజలకు
చెప్తా ఉన్నాడు, కఠినత్వం చూపకూడదు. దానివల్ల గర్వం వస్తుంది. ఆ గర్వం ద్వారా దేవునికి ఒక బాధాకరంగా జీవించే అనుభవం కలిగి ఉంటారు. కాబట్టి ఆయన ప్రేమమూర్తి కాబట్టి, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు కాబట్టి ఆ దేవుళ్ళో ఏ కఠినత్వం లేదు, ఆ దేవుళ్ళో ఏ కఠినత్వము లేదు. ఎప్పుడు అంకుల్ చెప్పేవాడు 2 రకాల పాపులు ఉంటారంట. 2 రకాల పాపులు. మొట్టమొదటి పాపులు ఎవరా అంటే మారు మనసు లేని వాళ్ళు, తర్వాత పాప క్షమాపణ లేని వాళ్ళు అంట. రెండవ గుంపు రక్షింపబడిన పాపులు. అర్థమైందా? అయితే ఇక్కడ ఈ కఠినత్వం అనేది చాలా ప్రమాదకరం. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ కఠినత్వం వలన ఎలా ఉంటారు అని అంటే మొట్టమొదటిగా మనం గమనిస్తూ వచ్చామంటే గర్వంగా ఉంటారు. రెండవదిగా రండి మనం గమనిస్తూ వచ్చామంటే యెషయా గ్రంథము 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 46. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వారలారా నా మాట ఆలకించుడి. వాళ్ళు ఎక్కడున్నారు? నీతికి ఎలా ఉండారు? దూరంగా ఉండారు. వీళ్ళు ఎవరు అంటే కఠినులు. బైబిల్ సెలవిస్తుంది అనమాట. అందుకని ఇక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే యెషయా గారు అంటున్నాడు, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించినాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము లేదు. ఆలస్యం చేసేది కాదు, దూరంగా ఉండకూడదు. ప్రేమించే అనుభవం కావాలి, మనుషుల్ని ప్రేమించే అనుభవం కావాలి. దేవుడు ఆయనలో ఎలాంటి పాపం లేదు, ఎలాంటి మనిలం లేదు, ఎలాంటి కపటం లేనే లేదు. ఆయన అన్నాడు, వీళ్ళందరూ నేరారోపణ చేస్తూ ఉన్నారు, నువ్వేం మాట్లాడేవేంటి? చెప్పు, నాకు అధికారం ఉంది, నేను విడిపిస్తాను. నా దగ్గర అన్ని అధికారం ఉంది. నేనన్నా రాజువా అనంటే నీవన్నట్టే, నేను రాజునే. కారణం ఏంటంటే ఆయనలో కఠినం లేదు, ఆయనలో శాశ్వతమైనటువంటి ప్రేమ ఉంది. ఆయనలో ఎంత ప్రేమ అంటే రండి మనం గమనించామంటే కీర్తనల గ్రంథము 103వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుంటాం. 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, ప్రభువు చేసిన మేలులు, ప్రభువు చేసిన సహాయము, ప్రభువు చేసిన ఆశ్చర్యకరమైన సంగతులు, ప్రభువు చేసిన ఆ గొప్ప కార్యములను మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. అక్కడ దావీదు గారు అంటాడు మొదటి వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ప్రభు అంటున్నాడు, దేవుడు ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. దావీదు గారు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు, ఈ ద్వేషం ఉండకూడదు, ఈ కపటం ఉండకూడదు, ఈ మాయలు ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే మన దావీదు గారు ఆయన ప్రాణంతో ఆయనే చెప్పుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే మొట్టమొదటిగా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి. ఎంత గొప్ప కనికరం కలిగిన దేవుడు. అందరు అన్నారు సిలువేయ్. ఒక్కళ్ళు కూడా వద్దు అనే వాళ్ళు లేరు. అందరూ కూడా ప్రభుకి వ్యతిరేకంగా దేవుడు బలమైనటువంటి కార్యాలు చేస్తుంటే ప్రతి మానవుణ్ణి రక్షించిన నిమిత్తమై ప్రతి పాపాన్ని తీసివేసి అనేక మందిని రక్షిస్తూ వచ్చాడు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తూ వచ్చాడు, చెవిటి వాళ్ళకి చెవులు ఇస్తూ వచ్చాడు, చూపు లేని వాళ్ళకి మంచి చూపునిస్తూ వచ్చాడు, అంగవాక్యంగా ఉన్న వాళ్ళని బాగు చేస్తూ వచ్చాడు, కుష్ఠు రోగులను ముడుతూ వచ్చాడు, చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తూ వచ్చాడు. అలాంటి దేవుణ్ణి వాళ్ళు అంటున్నారు సిలువేయ్. ప్రభు ఆయన సమాధిలో నుండి ఆయన విమోచిస్తున్నాడంట. ఆయన ప్రేమ ఎంత బలమైనదో. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకా అంటాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. కరుణ, చాలామందికి కరుణ అనేది ఉండదు. చాలామంది ఈ కరుణ కావాలి. దేవుడు ఏ మానవుడు నశించి నరకానికి పోవడానికి ఇష్టం లేదని చెప్పి
తండ్రి అయిన దేవుడు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన జన్మింపజేస్తూ వచ్చాడు. అయితే ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవుడం, వీటిని మానవుడు అధిగమించలేకపోతున్నాడు. దేనివల్ల అంటే కఠినత్వము వలన. సాటి సహోదరుని ప్రేమింపనివాడు నరహంతకుడు, 3 యోహాను పత్రికలో ఉంటుంది. సాటి సహోదరుని ప్రేమించే అనుభవం ఉండాలి ఎవరమైనా సరే. అయితే దేవుడు పని ఎక్కడైతే ప్రబలుతూ వస్తుందో, దేవుడి కార్యం అద్భుతంగా ఎక్కడైతే జరుగుతూ వస్తుందో, అక్కడ శత్రువు అనేవాడు చెలరేగుతూనే ఉంటాడు. ఈ కఠినత్వం అనేది ప్రమాదకరం అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే, అక్కడ నీతికి వాళ్ళు ఏం చేస్తూ వస్తారు? దూరంగా ఉంటారు. ఎవరు వీళ్ళు? కఠినులు. ప్రభు అంటున్నాడు, ఇదే కఠినం నేను చూపిస్తే ఎక్కడుండేవాళ్ళు మీరు కదా. ఈ కఠినత్వాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక చూపించినట్లయితే మానవుడు అనేవాడు కనుచూపు మేరలో కూడా ఉండేవాడు కాదు. ఆయన ఉచితంగా ఇచ్చే ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాం. ఆయన చక్కగా మనల్ని పోషిస్తున్నాడు మంచి భోజనంతో, మంచి ఆరోగ్యంతో. అయినప్పటికీ కూడా ఈ మానవుడు ఏం చేస్తూ వస్తున్నాడంటే కఠినత్వముగానే ఉంటున్నాడు. ఈ కఠినత్వం మంచిది కాదు. ఈ కఠినంగా ఉండేటువంటి వాళ్ళు నీతికి చాలా దూరంగా ఉంటారు, దగ్గరకు రారు. ఇంకెక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుంటాం. సహోదరులారా, జీవముగల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. నేడు మీరాయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. హృదయాన్ని కఠినపరచుకోడు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా ఏం చేసుకోవాలి? చూసుకోవాలి. కారణం ఏంటంటే ఆ ప్రభువులో ఎంతో ప్రేమ ఉంది, ఆ ప్రభువులో ఎంతో కనికరం ఉంది, ఆ దేవుల్లో ఎంతో ఉద్యమం ఉంది. ఈ కఠినత్వం అనేది ఉండకూడదు. ఒకసారి హెబ్రోన్లో ఆరాధన వర్తమానం జరుగుతూ ఉంటే చెప్పుల స్టాండ్ దగ్గర ఒక బ్రదర్కి అంకుల్ డ్యూటీ వేస్తూ వచ్చారంట. చెప్పుల స్టాండ్ దగ్గర డ్యూటీ వేస్తూ వస్తే ఇట్లానే భక్సింగ్ గారు ఆరాధన వర్తమానం చెప్తా ఉంటే, హెబ్రోన్లో అంటే ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుంది, అస్సలు గ్యాప్ ఉండదు. చాలా కష్టపడతారు. తర్ఫీదు తీసుకునే సహోదరులు చాలా కష్టపడతారు. అలిసిపోయి సొలిసిపోయి పడుకొని నిద్రపోతూ ఉంటే వాక్యం చెప్పేవాడు పుల్పేట మీద దిగి వచ్చి చంపకబెట్టి ఆవరదన పెడేళ్ళు అని చెప్పి కొట్టాడంట. ఇప్పుడు కొడితే ఎవరైనా నూరుకుంటారు? అట్లా తిమ్మదంకలు అన్నట్టు కేసు పెడతాం మీ మీద అంటారు. ఆ సహోదరుడు అన్నారంట, నేనేం చేశాను? నేనేం చేయలేదు కదా, నన్నెందుకు కొట్టాడు? నేను ఎంతగా డ్యూటీ చేస్తున్నానే, ఎంతగా పరిచర్య చేస్తూ వస్తున్నానే, ఎంతగా ఉంటాడే, నన్ను ఎందుకు కొట్టాడు అని చెప్పి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, ఎక్కడుంది మన మన బట్టలు ఏడన్నా వద్దు, ఈ హెబ్రోన్ వద్దు, ఏమొద్దు, ఇంకా మనం చదువుకుందామని చెప్పి ఆయన చిన్నగా మనసులు అనుకుంటా ఉన్నాడు. ఇక తర్వాత అంతా అయిపోయిన తర్వాత హెబ్రోన్ ఆ పుల్పేట వెనకే శిక్కురం వంట రూమ్ ఉంటుంది, వంటగది. భక్సింగ్ గారు స్వయంగా ఆయనే వెళ్ళి ఒక పాత్ర తీసుకొని కాఫీ పెట్టుకొని సాసర్లో కప్పు పెట్టుకొని, బ్రదర్ కమ్యా అంటున్నాడంట. ఉదయం కొట్టాడు, మళ్ళీ రెండో చెంప కూడా కొడతాడేంది నాయన, నేను బాగుంది అనుకుంటున్నాడంట. దగ్గరకు పిలిచిన తర్వాత ఆ కాఫీ ఇచ్చిండంట. నీకే తీసుకో బ్రదర్ అన్నాడంటే, వద్దంకులు నాకు వద్దంకులు అన్నాడు. ఏం పర్వాలేదు తీసుకో అన్నాడంట. అంటే తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత భుజం మీద చేసి ఆయన ఒక మాట చెప్పాడంట. ఏ మాట చెప్తూ వచ్చాడు అని అంటే, దేవుని యొక్క పరిచర్య బలంగా జరుగుతుంది, దేవుని యొక్క ఆత్మ సంచరిస్తూ ఉంది,
అక్కడ చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. ఆ రోడ్డు మీద వాహనాలు, బస్సులు, కార్లు, స్కూటర్లని అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఎవరన్నా తెలియక ఒకవేళ పిల్లలు పోతే ఏదో చిన్న దెబ్బ తగులుతుంది. అప్పుడు దేవుని ప్రజలు వాళ్ళు చాలా కలవరానికి గురవుతారు. అప్పుడు దేవునికి మహిమ దొంగిలిస్తాడు సాతాను. నువ్వు నిద్రపోవటం కారణం చేత, అందుకనే నిన్ను కొట్టాను బ్రదర్, నన్ను క్షమించు అన్నాడంట భక్సింగ్ గారు. నన్ను క్షమించు. అంత పెద్ద ఆయన. ఆ కొట్టించుకున్న అతనికి నా వయసు ఉంటుందేమో అప్పట్లో, పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారంగా. కొట్టాడు, వెళ్ళాడు. ఆయన ఏం చేస్తూ వచ్చాడు? సరి చేస్తూ వచ్చాడు. ఇతను ఏం చేస్తూ వచ్చాడు? అదే కొంతమంది ఎలా ఉంటారంటే, నేను ఇక వెళ్ళను, నేను అడిగేదేంటి, నేను ఆ రీతిలో ఉంటాను. అయితే కఠినత్వం అనేది అతను సహోదరుడు అక్కడ ఏం చేస్తూ వచ్చాడు? విడిచిపెట్టాడు. నేను వెళ్ళిపోవాలి అనుకున్నాడు కూడా విడిచిపెట్టాడు. ఈ కఠినత్వం ద్వారా ఆత్మీయంగా ఉన్నటువంటి దేవుని యొక్క పిల్లలు చాలా నష్టపోతారు. అందుకని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిలు కఠినం అనేది చూపించకూడదు. కఠినం అంటే మొట్టమొదటిగా వాళ్ళు ఎలా ఉంటారంటే గర్వంగా ఉంటారు. రెండవదిగా ఈ కఠినులు నీతికి ఎలా ఉంటారు? దూరంగా ఉంటారు. నీతికి దూరంగా ఉంటారు. మూడవదిగా వాళ్ళు ఎలా ఉంటారంటే పాపమును వాళ్ళు బట్టి వాళ్ళు గర్వపడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు. ఇంకా మనం గమనిస్తూ వచ్చామంటే రెండవదిగా ఎవరు కఠినంగా ఉంటారు అని అంటే, రండి, కఠినం ఎందుకు చూపకూడదు? కీర్తనల గ్రంథము 95, కీర్తనల గ్రంథము 95వ కీర్తన 95:8 అనుకుంటా, చదవండి. 95 కీర్తనలు 95:8. క్షమించండి, 98 కీర్తనలు 98:5. క్షమించండి, 98:5 తీశారా? బైబిల్ డిమ్గా ఉంటున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మరేంది ఎందుకు కరెంటు పోయినట్టు, వోల్టేజ్ తక్కువగా ఉన్నట్టు? బైబిల్ చెప్పడంతో రెఫరెన్స్ చదవాలి. చదవండి. సితారాతోనూ యెహోవాకు స్తోత్ర గీతము పాడుడి. సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి. బోరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేదురుగాక. ఇక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే ఇక్కడ ఎవరి యందు కఠినము చూపకూడదు అని మనం గమనించామంటే ఇక్కడ కీర్తనలు 95:8 వివరంగా ఆయన మాట్లాడుతున్నాడు. 8 ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయుదునుగాక. కొండలు ఏం చేస్తాయి? చప్పట్లు కొడతాయి. కాబట్టి కఠినత్వం అనేది చూపకూడదు. ఎందుకు చూపకూడదు అంటే దేవుని యొక్క నామానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది, దేవుని నామానికి ఉన్నటువంటి మహిమ అలాంటిది, దేవుని బిడ్డలకు ఉన్నటువంటి స్వాస్థ్యము అలాంటిది, దేవుణ్ణి వెంబడించేటువంటి పరిశుద్ధ జనాంగానికి ఉన్నటువంటి ఆధిక్యత అలాంటిది. అందుకనే ఎవరి యందు కఠినత్వము చూపకూడదు అని అంటే దేవుని బిడ్డల యందు కఠినత్వము చూపకూడదు. దేవుని బిడ్డలను ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని బిడ్డల్ని ప్రేమించే అనుభవం కలిగి ఉండాలి. ఇంకిక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 26. ఇర్మియా గ్రంథము 7:26. 7వ అధ్యాయం 26వ వచనం. వారు నా మాట వినకయున్నారు, చెవి ఎగ్గకయున్నారు, మనస్సును కఠినపరుచుకొని ఉన్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. కఠినత్వాన్ని చూపకూడదు. కఠినత్వం ఉంటే వాళ్ళు ఏమవుతారా అంటే దుష్టులవుతారు. ఎవరిలో కఠినత్వం ఉంటుందో, ఎవరిలో కోపం ఉంటుందో, ఎవరిలో శాపాలు ఉంటాయో, ఎవరిలో ఒక అసహనం ఉంటుందో వాళ్ళు దేవుని నీతిని నెరవేర్చేవారుగా ఉండరు.
అందుకని ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ప్రభు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఏమంటాడంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఈ మాట బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు తప్ప ఇంకెవరు చెప్పలేదు, యేసుక్రీస్తు వారు తర్వాత. కారణం ఏంటంటే ఆయన ఎంత ప్రభు ఎడల ఎంత ప్రయాసపడుతూ వచ్చాడో, అయినప్పటికీ కూడా ప్రభుని విడిచిపెట్టలేదు, ప్రభుని ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. అయితే దేవుని యొక్క ప్రేమను రుచి చూస్తూ వచ్చాడు కాబట్టి దేవుని బిడ్డలను ఏం చేయలేదు, ఆయన ద్వేషించలేదు, దేవుని బిడ్డల ఎడల కఠినంగా ఉండలేదు. ఆయన ప్రేమ గొప్ప ప్రేమ. ఈ దినాల్లో ప్రేమ అంటే వాల్యూ లేనే లేదు. ఈ దినాల ప్రేమ, ఆ ప్రేమ ఎలాంటిది అంటే అది లోకంలో ఉన్నటువంటి ప్రేమ, లోకంతో ఉన్నటువంటి ప్రేమ. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఏముంది, సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ ఉండడం ద్వారా 1% మాత్రమే మంచి, ఇంకంతా సర్వనాశ, ఏముండదు ఇంకా. ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రభు ప్రేమిస్తూ ఉంటే, లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైన ప్రేమ. ప్రభు అర్థం చేసుకునేవాడు మనల్ని, ప్రభు మాత్రం మనల్ని అర్థం చేసుకునేది, మనల్ని ప్రేమించేది, మనల్ని ఆదరించేది, మనల్ని ఓదార్చేది. ఆయన ప్రేమలో అంత నిక్కచ్చినటువంటి న్యాయవంతమైన ప్రేమ ఉంటుంది. ఇక లోకంలో ఉన్నటువంటి ఈ మంచి కావచ్చు, ఈ ప్రేమలు కావచ్చు, ఇక ప్రతిదీ కూడా కఠినంతో కూడబడింది. ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు, వాళ్ళు మొత్తమే వాళ్ళదే, మనం ఏది చెప్పినా కానీ వినరు. నువ్వు ఎలాంటి వాడువైనా సరే, నీ హృదయంలో ఎంత కఠినం ఉన్నా సరే, నువ్వు దేవునికి ఎంత ఆయస్కరంగా జీవించినా సరే, నీ నోటికి అదుపు లేకుండా మాట్లాడినా సరే, దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. అదే మనమైతే నన్ను ఈ రీతికి మాట్లాడతావా, చూద్దాంలే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మానవుడికి వచ్చే కోపము దేవుని యొక్క నీతి అది నెరవేర్చేదిగా ఉండదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కఠినత్వం అనేది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ప్రభు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు కాబట్టి, ఆ ప్రేమ నీలో ఉంది కాబట్టి. ఆ ప్రేమ నీలో లేదనుకో కఠినత్వం వస్తుంది, అది ఎవరు చెప్పాల్సిన పనే లేదు. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఆ సంఘానికి చెప్తా ఉన్నాడు, మొట్టమొదటిగా కఠినత్వం చూపకూడదు. రెండవదిగా ఇక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే రండి, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటాం. 15 నీ సహోదరులో ఒక భేదవాడు కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచకూడదు. అక్కడ ఎంత వివరంగా ఉందంటే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరుల్లో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. మేము చేసేదే అది. చాలామంది హృదయాన్ని ఏం చేసుకోకూడదు, కఠినపరచకూడదు అని బైబిల్ చెప్తా ఉంటే, ఒకటే వాళ్ళు ఇంకా ఎదుటి వాళ్ళు వినరు. చాలామంది మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పింది ఇంక వేదం, ఇంక అంతే, వాళ్ళకి ఎదురు మాట్లాడకూడదు. అట్లా కాదమ్మా, కొంతమంది సులువుగా చెప్తారు, ఎట్లా చేస్తే పని పొలంలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, ఏదన్నా పని చేసేటప్పుడు సులువుగా చేయొచ్చు, అయిపోతుందని అంటే చాలామంది ఏంటంటే వినరు. ఎందుకనంటే మా మాటే వినాలి అన్నట్లుగా. అందుకని ఇక్కడ అంటాడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరుడు ఒక బీదవాడు ఉండిన ఎడలా. ఇప్పుడు బీదవాడు కాదు, ధనికులు కావాలి. ఎవరు కావాలి ఇప్పుడు? ధనికులు కావాలి. పేదవాడిని ఎవరు లెక్క చేయరు. ఎందుకు? వాడి దగ్గర డబ్బు లేదుగా కదా, పేరు ప్రఖ్యాతులు ఉండవు కదా. అయితే ఈ బీదవాడి కొరకై ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చారు.
అందుకని దావీదు గారు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేని నువ్వు మరవద్దు. దావీదు గారికి తెలుసు, అందుకని ఆయన హృదయాన్ని కఠినపరుచుకోలేదు. పొరపాటు చేస్తూ వచ్చాడు ఏదన్నా దావీదు గారు ఆ బెత్షెబా విషయంలో పొరపాటు చేస్తూ వస్తే గొప్ప దైవజనుడు వచ్చాడు, వచ్చి ఒక ఉపమానం చెప్పాడు. చెప్తే దావీదు గారు అన్నాడు, అసలు అంతే, కఠినంగా శిక్షించాలి, అది న్యాయం కాదు, ఎవడైనా సరే న్యాయం ఒకటే అని. అప్పుడు ఆ ప్రవక్త అన్నాడు, ఏమన్నాడు, ఆ మనుషుడివి నువ్వే. అంటే దావీదు గారు ఆయన రాజు, చక్రవర్తి, ఆ ముందునే ఆ తల తీసేయమన్నా కానీ సైనికులకు చెప్తే తీసేస్తారు. దావీదు గారు ఆ పని చేశాడా? చేయలేదు, మౌనంగా ఉన్నాడు. వెంటనే ప్రభు దగ్గర ఏం చేశాడు, సరి చేసుకుంటూ వచ్చాడు. అదే కఠినత్వం చూపుకుంటే దావీదు హృదయానుసారుడు అయ్యేవాడు కాదు. నా యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు, కనుగొన్నవాడు అని చెప్పి దేవుడు అనేవాడు కాదు. సౌలు ఏం చేస్తూ వచ్చాడంటే ఇశ్రాయేలు ప్రజల్లో బహు అందగాడు, రూపసి, మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకి రాజు అయినప్పటికీ ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఒప్పుకోలేదు. ఆయన చాలామంది ప్రియ సహోదరి సహోదరుడా ఒప్పుకోవాలి, మనం దాన్ని కప్పుకోకూడదు. చిన్న పొరపాటు జరిగింది, దావీదు కంటే ఎక్కువ, ఒప్పుకోవాలి. అప్పుడు ఒప్పుకుంటే నీలో ఈ ద్వేషం ఉండదు. అందుకనే ఇక్కడ మనం గమనించామంటే ఇక్కడ నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. చాలామంది తెలియదు వాళ్ళకి, పాపం వాళ్ళకి తెలియక వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తూ వస్తారు, కఠినపరుచుకుంటూ వస్తారు. కారణం ఏంటి అంటే పేదవాళ్ల పక్షంగా ప్రభు మాత్రమే ఉండేది, దేవుడు మాత్రమే ఉండేది. ఆయన ప్రేమలో ఎలాంటి కపటం లేదు. ఆయన మన ఎడల జాలి చూపించే విషయంలో మనల్నే అర్థం చేసుకుంటాడు. కానీ ప్రభు చిత్తాన్ని కానీ దేవుని యొక్క పిల్లల యొక్క సహవాసాన్ని కానీ దేవుని యొక్క బిడ్డల హృదయాన్ని కానీ ఇంకెవరు కూడా తలంచుకోరు, ఎవరు కూడా అసలుకి వాటిని అర్థం చేసుకోరు. ప్రభు మాత్రమే అర్థం చేసుకునేది. నువ్వు ఎలా ఉన్నా సరే, నీ స్థితి ఎలా ఉన్నా సరే, సాయంకాలం మోకరించి ప్రభువా నా యొక్క స్థితిగతి ఈ రీతిగా ఉంది, పలానా చోట నేను కఠినంగా ప్రవర్తిస్తూ వచ్చాను, నాలో ఈ కఠినత్వాన్ని తీసివేయి. కఠినం ఉంటే నాలో నీ నీతిని నేను నెరవేర్చలేను, కఠినం ఉంటే పాపంలో పడిపోతాను, కఠినం ఉంటే ఇతరులను ప్రేమించలేను. కఠినమైనటువంటి హృదయం ఉండకూడదు. ఆ కఠినమైన హృదయం ఎందుకుంది, చాలామంది మాట్లాడుతూనే మానేస్తారు. వాళ్ళకి ఏదైనా చిన్న అంటే వాళ్ళ హృదయం ఏదైనా చిన్నగా నొచ్చుకుంటే కనీసం చెప్పడానికి కూడా, వాళ్ళకి వివరణ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వరేక. కారణం ఏంటంటే దేవుని హృదయం వాళ్ళలో లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు దేవుని బిడ్డల ఎడల కఠినత్వాన్ని చూపకూడదు, దేవుని బిడ్డల ఎడల కఠినత్వాన్ని చూపకూడదు. అందుకనే దేవుని యందు ఉన్నటువంటి బిడ్డలకు కఠినత్వాన్ని చూపకూడదు. దేవుని యందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరో, దేవుని యందు ఉండేటువంటి వాళ్ళు విశ్వాసులు కావచ్చు, అర్థమైందా, సేవకులు కావచ్చు, బాధ్యత గల సహోదరులు కావచ్చు. అయితే కఠినత్వం ఒకవేళ ఎవరిలోనైనప్పటికీ ఉంటే దేవుని నీతిని ఏం చేయరు, వాళ్ళు నెరవేర్చరు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు, ఓ నా ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఈ కఠినత్వం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదయ్యా అని అంటే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మీరు నీతికి దూరంగా ఉంటారు, దేవుని నీతికి దూరంగా ఉంటారు. రెండవదిగా గర్వం వస్తుంది మీలో. ఆ గర్వం వస్తే దేవుని నీతిని ఇప్పుడే కాదు ఎప్పటికీ నెరవేర్చలేవు. అసలు అది అర్థం కాదు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. రండి 11వ వచనం చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుంటాం. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలను, వానికి మనస్సులో విచారణ పడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును ఆవశ్యకముగా నీ చేయి చాపవలను
నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడు పేదవాళ్ళని ఎంతగా ప్రేమించేవాడంటే, దేవుడికి ఉన్నటువంటి ప్రేమ ఇంకెవరికి లేదు. పేదలంటే దేవుడికి అంత ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ప్రయాసపడేవాళ్ళు కాబట్టి, వాళ్ళు కష్టార్జితంతో ఉండేవాళ్ళు కాబట్టి. అంటే ధనికులు ఉండరా అంటే అది నాకు తెలియనటువంటి విషయం. ప్రభు చెప్పిన మాట ఇక్కడ ఏంటంటే, పేదలంటే ప్రభుకి ఇష్టం. ఎందుకు ఇష్టమే అంటే వాళ్ళలో యథార్థత ఉంటుంది కాబట్టి, వాళ్ళ యొక్క శ్రమలో నీతి నిజాయితీ ఉంటుంది కాబట్టి, దేవుని నీతిని నెరవేర్చేవారు కాబట్టి వాళ్ళని ప్రేమించేవాడు. కాబట్టి ఎప్పుడైతే కఠినత్వం అనేది ఉంటుందో అప్పుడు నీ హృదయము దేవుని నీతిని నెరవేర్చేదిగా ఉండదు. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి చెప్తా ఉన్నాడు, సంఘంలో ఉన్న ప్రజలకు చెప్తా ఉన్నాడు, నీలో కఠినత్వం ఉండకూడదు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు చిన్నే కావచ్చు పెద్దే కావచ్చు, ఎవరైనా సరే మన హృదయం ఎలా ఉండాలంటే జాలి కలిగి ఉండాలి. ఎందుకు ఉండకూడదు కఠినం అంటే, నువ్వు ఇతరులకు చూపించే కఠినత్వాన్ని దేవుడు గనక అదే కఠినత్వం నీ ఎడల చూపిస్తే, అదే కోపాన్ని నీపై ప్రదర్శిస్తే, లబ్బర్ ఉంది, ఆ లబ్బర్ని లాగుతాం మనం, ఆ లబ్బర్ని ఏం చేస్తాం, లాగుతాం, అది ఉన్న వాటికే సాగిద్ది. ఇంకెక్స్ట్రా లాగితే తెగిపోయిద్ది, ఇంకక్కడ ఏం ఉండదు. అంతదాకా ఉండకూడదు. కఠినత్వం అనేది హృదయాన్ని దానిలో చేర్చుకోకూడదు. కఠినత్వం ద్వారా నష్టపోతారని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎంతో శ్రద్ధ వహించి ఎంతో బాధ్యతగా చెప్తూ ఉన్నాడు. ఆయన అపోస్తలుడైన పౌలు గారు అంటే చాలా గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు కూడా అంత చదువుకున్న వాళ్ళు ఉండరేమో, అంత గొప్ప చదువు. ఆయన సామాన్యుడు కాదు, సుఖ విలాసవంతమైన జీవితాన్ని జీవించిన వాడు ఆయన పౌలు గారు. వాళ్ళ నాన్నగారు గొప్ప వ్యాపారవేత్త. పౌలు గారు వాళ్ళ నాన్నగారు గొప్ప వ్యాపారవేత్త అయినప్పటికీ కూడా ప్రభు ప్రేమను తలుచుకున్న తర్వాత, ప్రభు ప్రేమను రుచి చూచిన తర్వాత, ప్రభువును హృదయంలో చేర్చుకున్న తర్వాత ఆయనలో ఎలాంటి కపటం లేదు, ఎలాంటి ద్వేషం లేదు. అందుకనే ఆ సంఘానికి చెప్తా ఉన్నాడు ఆయన అపోస్తలుడైన పౌలు గారు. ఆ సంఘానికి చెప్తా ఉన్నాడు, కఠినత్వం అనేది మీరు చూయించకూడదు. ప్రేమించే అనుభవం కావాలి, దగ్గరకు తీసుకునే అనుభవం కావాలి, పురుకొల్పే అనుభవం కావాలి, నడిపించేవారిగా ఉండాలి, మంచి ఆలోచనలు చెప్పేవారిగా ఉండాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు. అందుకనే ఇక్కడ భేదవాడు అయినటువంటి సహోదరులను ఏం చేయాలంటే, ధనికుడిగా ఉన్నటువంటి వాళ్ళు ప్రేమించేవారుగా ఉండాలి. వాళ్ళు కూడా ప్రభు పిల్లలై ఉండాలి. ప్రేమ లేని వాడు నావాడు కాదు. ఎవరైనా సరే, వినే మీరైనా సరే, చెప్పే నేనైనా సరే, ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలో ప్రభువా నాలో ఉన్నటువంటి దురుద్దేశం, చెడ్డ కార్యకలాపాల ద్వారా, నాలో ఉన్నటువంటి ఈ యొక్క కఠినత్వాన్ని బట్టి నేను నీ నీతిని నెరవేర్చేవాడిగా నేను లేను. నాకు అవకాశం ఇస్తూ వచ్చా. నేటి దినం నుంచి నా సహోదరుల పక్షంగా నేను ఈ కఠినత్వాన్ని చూపకూడదు అని తీర్మానం చేసుకొని మనం ముందుకు సాగేవారంగా మనం ఉండాలి కదా. ముందుకు సాగేవారంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఆయన అంటాడు 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచినందును ఎడతెగక ఇంటిరి. కాబట్టి మనం ఎడతెగక ఉండాలి స్వార్థకు వెళ్ళే విషయంలో. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని చూస్తే భలే సంతోషం వేసింది. ఆ విషయంలో నేను కూడా ఒప్పుకోవాలి. కొన్నిసార్లు నాకున్న ఉన్నటువంటి పరిస్థితిని బట్టి స్వార్థకి వెళ్ళలేనటువంటి స్థితి. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి స్వార్థకి మీరు చాలామంది వెళ్తున్నారు. 3 ఆటోలు 4 ఆటోలకి ఎంత గొప్ప పరిచర్య అంటే అది. దేవుడు గొప్పగా ఇక రానున్న దినాల్లో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు చేయనై ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక అది అత్యద్భుతం. ఎంత గొప్పదంటే అసలు ఎవరు అనుకోలేదు. దేవుడు ఇక్కడ ఒక నివాస స్థలం ఆయనకు ఉంటుందని, ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని ఎంతమంది ప్రజలు ఇక్కడ ఆయన ఏర్పరచుకుంటాడని, ఈ ప్రజలను, ఈ జనాంగాన్ని తీసుకొని ఆయా ప్రాంతాలకి ఆయన శ్రేష్టమైన రాజస్వార్థను ప్రకటిస్తామని. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఇది దేవదూతలకు సైతం లేదు.
దేవదూతలకు సైతం లేదు. స్వార్థ అనేది ఇది చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే ఆ యొక్క నశించిపోతున్నటువంటి మానవుణ్ణి కపటంతో తర్వాత కఠినత్వంతో ఉన్నటువంటి ఆ ప్రజలకు దేవుని యొక్క వార్తను అందించే భాగ్యం చాలామందికి లేదు. ఇంకిక్కడ సరే మనం గమనిస్తూ వచ్చామంటే ఇంకా రండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుంటాం. యెషయా గ్రంథము 58. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రమునిచ్చుటయు, ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావిలి కాయును. నీ సైన్యపు వెనకటి భాగమును ఏం చేస్తాడు దేవుడు? కావిలి కాస్తాడు. ఎందుకయ్యా అంటే ఆయన మాటని వింటున్నావు కాబట్టి, బేదలుగా ఉన్నటువంటి వారిని నువ్వు కనికరిస్తున్నావు కాబట్టి, దేవుని ప్రేమ నీలో ఉంది కాబట్టి, అదే ప్రేమ ఇతరుల పట్ల చూపిస్తున్నావు కాబట్టి. ఒకవేళ నీ హృదయంలో కఠినం ఉందంటే, నువ్వు పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు 4 లేవు 3 ఉన్నాయనంటే దాన్ని ఎవరు చేయలేరు. ఆ కఠినత్వాన్ని ఈ రాత్రికాల సమయంలో నువ్వు విడిచిపెట్టు, పట్టుకోవద్దు. లబ్బరు లాగితే సాగిద్ది, ఇంక ఎక్స్ట్రా లాగితే తెగిద్ది. అలాగనే విశ్వాసిగా ఉన్నటువంటి నీవు కావచ్చు, ఇంక ఎవరైనా సరే దీంట్లో తారతమ్యం అనేది లేదు. ఎలా ఉండాలంటే దేవుని దగ్గర సమాధానంతో ఉండాలి. మనం ప్రభు ప్రజల్ని ప్రేమించేవారుగా ఉండాలి. ఎందుకయ్యా అంటే దేవుని ప్రేమ అత్యద్భుతం. ఆయన ప్రేమలో ఎలాంటి మార్పు లేదు, ఆయన ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదు. ఆ దేవుడు ప్రేమించాడు కాబట్టి, ఆ దేవుడు నిన్ను రక్షించాడు కాబట్టి, ఆ దేవుడు నిన్ను మరణం నుంచి తప్పించాడు కాబట్టి, ఆ దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తున్నాడు కాబట్టి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నీ కుటుంబాన్ని నిన్ను క్షేమంగా దేవుడు ఉంచాడు. ఇది గనక నువ్వు మర్చిపోయి ఇంగను అదే కఠినత్వంతో నేను ఉంటాను, నేను ఇంతే అని గనక ఉంటే ఎవరైనా సరే, రే సహోదరి సహోదరుడా, దేవుని నీతి నీలో నెరవేర్చేదిగా ఉండదు. కఠినత్వం అనేది ఉండకూడదు. ఇంకెక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే మూడవదిగా రండి, కఠినత్వం వలన వచ్చే ఫలితాలు ఏంటో అంటే అవి బహుభయంకరంగా ఉంటాయి. మొట్టమొదటిగా మనం గమనించామంటే కఠినత్వం వలన ఎలా ఉంటారు అని అంటే ఇక్కడ మనం గమనిస్తూ వచ్చాం. ఎలా ఉంటారు వాళ్ళు? గర్వంగా ఉంటారు. రెండవదిగా నీతికి వాళ్ళు దూరంగా ఉంటారు. పాపము మాలో లేదు అనే భ్రమలో ఉంటారు. పాపము మాలో లేదు అనే భ్రమలో ఉంటారు. లేదు అని ఇందాక నేను అన్నాను కదా, ఫోన్ ఉందని. దానిలో దేవునికి ఆయాస్కరమైనటువంటి కార్యకలాపాలు, మాటలు, తిట్టులు, అర్థమైందా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మంచి మాటలుంటే ఓకే, దొరికినోడు దొంగ, దొరకనోడు దొరకడు దొరుకుతారు. దేవునికి కష్టమైనది ఏది లేదు. వీళ్ళు దొరికారు కాబట్టి వీళ్ళు దొంగలు కావచ్చు, దొరకనోళ్ళు దొరలు కావచ్చు, కానీ సంథింగ్ దొరుకుతారు. ఎందుకు నేను అంటున్నానంటే దేవుని నీతిని వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు దేవుని నీతికి దూరంగా ఉంటారు. అందుకనే కఠినత్వం అనేది ఉండకూడదు. ఇంకెక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే రెండవదిగా ఎవరు దేవుని యందు కఠినము చూపకూడదు అంటే దేవుని పిల్లల ఎడల ఏం చూపకూడదు? కఠినం చూపకూడదు. దేవుని యొక్క పరిచర్యలో కఠినం చూపకూడదు, స్వార్థం చూపకూడదు. పేదవాడుగా ఏం పర్వాలేదులే కదా, మంచిగా అంతా పేరు ప్రఖ్యాతను బట్టి చాలామంది ఈ లోకంలో ప్రేమిస్తారేమో కానీ దేవుడు మాత్రం పేరు ప్రఖ్యాత, ఊరు, అడ్రస్సు, అక్క ఏం చూడరు. దేవుడు ఏం చూడలేదు. ఆయన కేవలం హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఆయన కఠినత్వం చూపితే ఇందాక మనం అనుకున్నట్లుగా ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి రెండవదిగా
దేవుని బిడ్డల ఎడల వైఖరి అనేది మార్చుకోవాలి. ఆ వైఖరి కూడా ప్రేమగా ఉండాలి. ఎదుటోళ్ళు చెప్పేది ఏం చేయాలి? వినే ఆ యొక్క ఓపిక కావాలి, వినే ఓపిక కావాలి. నేను ఒక్కొక్కసారి అంటే ఈ యొక్క ప్రభుని నమ్ముకున్న తర్వాత అలాంటిది ఏం లేదు. అంతకుముందు ఏంటంటే అసలు నేను కూడా వితండవాదమే. మంచి దగ్గర మంచి అంటే మంచి అంట, అక్కడ చెడుగా ఉంది వాతావరణం అంటే 1000 మంది వచ్చినా కానీ నేను అంతే చెప్తా. ఇప్పుడు ఎక్కడ కళ్ళు మూస్తే ప్రభు దగ్గర ఇంకంతే, అంతే. మన మాట ఎట్లా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. ఆ మనుషుడు నీవే అని ఆ గొప్ప దావీదుడు చెప్తే దావీదు గారు సరి చేసుకున్నాడు. మనం సరి చేసుకుంటామా? ఎవరు చెప్పారు నీకు? నీ సంగతి ఏందో చెప్పాయా కదా? ఆ మనుషుడు నువ్వేరా నాయన అని చెప్పి దావీదు గారికి వచ్చి ఆ ప్రవక్త చెప్తే నీకు తెలుసా? ఎవరు చెప్పారు? పట్టుకోండి, రమ్ముందండి, పట్టుకోండి కదా. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని యొక్క భయం ఉంటే, దేవుని యొక్క చిత్తం నెరవేర్చే ఉద్దేశం ఉంటే తన్ను తాను ఏం చేసుకుంటారు? తగ్గించుకుంటారు. ప్రేమించే అనుభవంలో ఉంటారు, ప్రేమించే అనుభవంలో ఉంటారు. లోకంలో చాలామందికి తెలియదు. మన స్వార్థ వెళ్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్య స్వార్థకి పోయి కూడా అబ్బా తండ్రి మనమే చేతులారా చెడగొట్టుకుంటున్నాం. నా తెలిసి ఒక ఆయన ఉండవు, ఓర్ నా తండ్రి ఇక అసలు మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప. గొప్పే అయితే ఎలా చెప్పాలి? ఓర్పుగా చెప్పాలి, ప్రేమ గురించి పరిచయం చేయాలి. డిబేట్లు పెడతారు. ఈ పనికి మళ్ళీ చెత్త చెదారని డిబేట్లు పెట్టి దేవుని నామానికి అవమానకరంగా తయారైతే వచ్చారు. వాళ్ళు ఏం చేస్తా వచ్చారంటే ఆ చేసే సువార్త కూడా చేయనట్లేదు, ఆ చేసే సువార్త కూడా ఏం చేయట్లేదు, వాళ్ళు చేయనట్లేదు. ఇంతకుముందు సాఫీగానే సాగినాయి. ఎప్పుడైతే ఈ డిబేట్లు వచ్చాయో, ఎప్పుడైతే ఈ కూర్చొని ఈ కమిటీలని చర్చలు వచ్చాయో అప్పుడు సువార్త కూడా ఇబ్బంది అయింది. అలా ఉండకూడదు. మనం ఏం చేయాలి? దేవుని ప్రేమను మాత్రమే పరిచయం చేయాలి. వాడు కఠినుడే, వాడు దౌర్భాగ్యుడే, వాడు పాపే. ఆ పాపి కోసమే ప్రభు వచ్చాడు కాబట్టి ఆ క్రీస్తు పరిచర్యని, ఆ క్రీస్తు వార్తను చెప్పాలి. అందుకని హృదయంలో ఏముండకూడదు? కఠినత్వం ఉండకూడదు. మూడవదిగా ఇక్కడ మనం గమనించామంటే కఠినత్వం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? రండి, నిర్గమకాండము 13వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం. నిర్గమకాండము 7వ అధ్యాయము 13-14 చదువుకుంటాం. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయం కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను. ఫరో హృదయం ఏమైంది? కఠినమైంది. గొప్ప దైవజనుడు మోషే గారు చెప్పాడు, ఒరే బాబు నువ్వు పోయి ప్రభుతో పెట్టుకోవద్దు. దేవుని యొక్క ప్రజలు, దేవుని సంఘం విడిచిపెట్టు, ప్రభు మాకు ఇచ్చినటువంటి దేశానికి మేము వెళ్ళిపోతామని అంటే ఫరో హృదయం ఏమైంది? కఠినమైంది. అక్కడ దైవజనుడు ఉన్నాడు, మాట్లాడుతున్నాడు మోషే గారు, కఠినత్వం ఉండకూడదు, కఠినత్వం ఉంటే నువ్వు నష్టపోతావు, కఠినత్వం ఉండకూడదు, మమ్మల్ని విడిచిపెట్టు, ఈ ప్రజలను తీసుకుని నేను వెళ్ళిపోవాలి అని అంటే యాడికి నువ్వు పోయేది? ఆగు, యాడికి నువ్వు పోతానంటావు? పోవద్దు, ఉండు. దేవుని బిడ్డల ఎడల కఠినత్వాన్ని చూపకూడదు. ఇంకెక్కడ మనం గమనిస్తూ వచ్చామంటే రండి, సామెతల గ్రంథము రండి 28-14 వచ్చిన చదువుకుంటాం. సామెతల గ్రంథము 28-14. చదువు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఎక్కడ పడతాడు ఆయన? కీడులో పడతాడు. ఎందుకు? హృదయంలో ఏముంది? కఠినం ఉంది కాబట్టి. ఆ కఠినం ఉంటే ఎక్కడ పడతారంటే కీడులో పడతారు. అందుకనే ఈ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఓ నా సంగమా, నా మాట విను, నీ హృదయం కఠినంగా ఉంచకూడదు. అందుకని ఇక్కడ అంటాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. దేవుని భయం ఏముండాలి? నిత్యం ఉండాలి. దేవుని ప్రజలతో మాట్లాడేటప్పుడు విశ్వాసులే కావచ్చు, బాధ్యతగల సహోదరులే కావచ్చు, సేవకుల పట్లే కావచ్చు, ఎవరైనా సరే ఎలా ఉండాలి? చాలా
జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచి తూచి మాట్లాడాలి. ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు వింటలేదు అనుకోవచ్చు, నేను చెప్పిందే అని అనుకోవచ్చు. అయితే ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు చూచేవాడు. ఆయన అంటున్నాడు కదా, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కరెంటు పోయినట్టు వచ్చింది కీడు. అర్థమైందా? భూకంపం వచ్చినట్టు వచ్చింది, పెళ్ళును పిడుగుపడ్డట్టు వచ్చింది. భయం నాది లేదే అనుకునే లోపు రెప్పపాటులో వచ్చింది. అందుకనే నువ్వు కీడులో పడకూడదు, నువ్వు ఉపద్రవంలో పడకూడదు. అందుకనే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు. నీ హృదయం ఎలా ఉంది? సంఘం పట్ల నీ హృదయం ఎలా ఉంది? దేవుని బిడ్డలేడాల నీ హృదయం ఎలా ఉంది? దేవుని యొక్క ప్రజల పక్షంగా నీ హృదయం ఎలా ఉంది? ఎవరైనా సరే దేవుని బిడ్డల పక్షంగా నీ హృదయం కఠినం అనేది ఉండకూడదు. అందుకని ఇక్కడ అంటాడు, నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. దేవుని భయం ఉండాలి. ఇక్కడ మహాభ్రతి 40, 30, 50 మహా అధిక బలం ఉంటే పాత నిబంధన ప్రకారం 80 సంవత్సరాలు, అంటే కొన్ని వేల రోజులు బ్రతుకుతాం అంతే. ఆ మాత్రానికి అరెరెరెరెరే అస్సలకి పట్ట పగ్గాలుగా లేకుండా పోతే దేవుడు ఎక్కడ విడిచిపెట్టడో అక్కడ అసలకే విడిచిపెట్టడు. అందుకనే ప్రభు దేవుని యొక్క వాక్యంతో దేవుని ప్రజలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక నేను చెప్పానే, దొంగ దొరికినోడు దొంగ, దొరకనోడు దొరుకుతురు. ఆ దొర కూడా ఖచ్చితంగా దొరుకుతురు. నాదేమి లేదు, నా గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు నేనున్నాను, నా గురించి మీకు తెలియదు, ఆయనకు తెలుసుగా, దేవుడికి తెలుసుగా. దావీదు ఎప్పుడు చేశాడు? ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం బెత్షెబతో పాపం చేస్తే ఇప్పుడు చెప్పుకుంటున్నామా లేదా మనం? దేవుడు చెప్పాడు, మేడల మీద నడుగు, రాజపురవీధులలో నేను చప్పట్లు కొడుతూ నీ పాపాన్ని బహిర్గతం చెప్తాను. నువ్వు చేస్తే 4 గోళ్ల మధ్య చేసేవేమో ప్రియుడా అనుకోవచ్చును. దావీదు కంటే గొప్పవాడేం కాదు. అందుకని నీ హృదయం కఠినత్వం అనేది ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు గారు ఈ కఠినత్వం ద్వారా నష్టపోతారు అని ప్రతి ఒక్కరికి విడమర్చి చెప్తా ఉన్నాడు. ఇంకెక్కడ మనం గమనించామంటే రండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం, దానియేలు 5:20 వచనం చదువుకుంటాం. 25 5వ వచనం, నీ వాక్యం ఏమనగా దేవుడుని ప్రభుత్వ విషయంలో దాన్ని ముగించెను. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుని యొక్క చిత్తం పట్ల, దేవుని యొక్క స్వరం పట్ల ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం కాదులే, ఏముందిలే నరకానికి పోతాం, ఏముందా? ఏలి ఉన్నాడో 2 కుమారులు దుర్మార్గులయ్యారు మందిరంలో. వాళ్ళ ఇష్టం, వాళ్ళ నాన్నగారు ఏం చెప్పడానికి ఏం లేదు అంటారు కదా ముసలోళ్ళు. మీరు చెప్పి మేము వినాలా? ఈ దినాల్లో యవనస్తులు కూడా అలాగే ఉండాలిలే. అర్థమైందా? వాళ్ళ సొంత నిర్ణయాలే వినే పట్టపగ్గాలు లేవు. అసలు చాలామందికి పట్టపగ్గాలు లేవు, వాళ్ళ నిర్ణయాలే. తండ్రి ఉన్నాడు, ఆయన చెప్పి పట్టినట్టున్నాడు. ఒరే బాబు, దేవుని మందిరం ఇది, అర్థమైందా? దేవుని ప్రజలు వీళ్ళు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో చెప్తున్నాడు అంతే. ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. హృదయం ఏమైంది? వాళ్ళకి ఆల్రెడీ కఠినంగా ఉన్నారు వాళ్ళు. దేవుడు అంటే భయం లేదు. వాత వేయబడిన మనస్సాక్షుల వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, సొంతంగా అసలు దేవుని మందిరంలో చలామణి వాళ్ళ ఇష్టమేగా. అక్కడ దేవుని దైవజనుడు ఉన్నాడే, అదేం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా హోప్ని ఫినెహాసులు చేస్తూ వచ్చారు. యుద్ధానికి వెళ్దాంలే, డి అంటే డి అన్నారు. దేవుని మందసం తీసుకొని వెళ్ళారు. మందసం తీసుకొని వెళ్తే వాళ్ళు అనుకున్నారు, పాపం మందసం మన దగ్గర ఉంది, ఏం పర్వాలేదు మనం గెలుస్తాంలే అనుకున్నారు. మందసం ఏడుంది? మన దగ్గర ఉంది, ఏం పర్వాలేదు, మనకు ఎదురు లేదు అసలా అని వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఎవరు లేరు? దేవుడు లేడు. పోయారు, ఫిలిష్తీయుల చేతిలో పట్టబడ్డారు. ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. వాళ్ళ పారిపోయి వచ్చాడు. అయ్యా ఇలా వాళ్ళ భార్య కంటా ఉందంట.
కంటా ఉంటే నీ కొడుకు చనిపోయాడు, అమ్మ నీ పెనుడు చనిపోయాడు, ఏలి లేచాడు. ఎలా జరిగింది ఎలా జరిగింది ఎలా జరిగింది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అందుకనే చాలా 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 జాగ్రత్తగా మందిరం విషయంలో ఉండాలి. దేవుని మందసాన్ని వాళ్ళు ఇష్టానుసారంగా వాడారు. మనం చెప్పింది వేదం, అంతే, మనం చెప్పింది వేదం. ఒక దినం వచ్చింది, మనసుని తీసుకొని ఫిలిస్తీన్ల యొక్క దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు తరుమారు, కొట్టారు, చంపారు. వాళ్ళ ఒక ఆమెకి కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే ఆమె గుర్తుగా ఏం పెట్టింది పేరు? వీడికి ఇకపోదు. ఇకపోదు. ఇశ్రాయేల్లో ఇకపోదు అని అంటే దేవుని మహిమ పోయింది. దేవుని మహిమ పోయింది. చాలా చోట్ల 2, 3, 4 సువార్తకు వచ్చేది. ఏందా దౌర్భాగ్యం ఏంది? ఎందుకు? చాలా చోట్ల నేను కొన్ని చోట్లకి వెళ్ళినా కూడా చూస్తే నేను అడుగుతా, అన్న పిల్లండి అంటే రారు బ్రదరా అని అంట. ఈ విషయంలో ఇందా నేను చెప్పానే, కొన్ని పరిస్థితులు బట్టి స్వార్థకి వెళ్తాను. ఎప్పుడన్నా ఒకసారి నేను వెళ్ళలేను. ఈ మాట నేను సిగ్గుతో చెప్తున్నా. అది చెప్పేవాడిని నేనే పెద్ద ఇదనేది కాదు. అయినా స్వార్థ పోవాలి అంటే ఎంత పెద్ద సమూహం ఉండి కూడా 5, 6, 2, 3 పోతే ఎవరి వల్ల, ఎలా, ఏంది, తాపాత్రం ఉందా, బాధ్యత ఉందా అనేది చాలామంది చాలా చోట్ల లేదు. ఇశ్రాయేల్లో దేవుని మహిమ ఏమైంది? పోయింది. ఎందుకు పోయింది దేవుని మహిమ అంటే ఓప్ని ఫినెహాసులు వాళ్ళ హృదయం కఠినపరచబడిపోయింది. దేవుని సంఘం పట్ల భయం లేదు. దేవుని చిత్తం పట్ల, దేవుడు అంటే ఏందో, దేవుని ప్రజలంటే ఏందో, దేవుని చిత్తం అంటే ఏందో అసలు వాళ్ళు గ్రహింపుకు రాలేదు. వచ్చారు, చలామణి చేస్తూ ఉన్నారు, మంచాన్ని తీసుకుంటున్నారు, వెళ్ళిపోయారు. దాని ఫలితం ఏమయ్యారు? చనిపోయారు. దాని ఫలితం చనిపోయారు. అందుకనే ప్రియ సహోదరి సహోదరుడా, అంత దిగజారులోనికి రాకూడదని అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ హృదయం ఎలా ఉంది? కఠినపరచబడి ఒకవేళ ఉందేమో జాగ్రత్త అనని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. రండి ఇక్కడ చివరికి ఇంకొక మాట చదువుకుంటాము. రండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. జాగ్రత్త. ఆయన సామాన్యుడు కాదు. మనిషితో పెట్టుకున్నా పర్వాలేదు, ఒక పెద్ద సైన్యంతో పెట్టుకున్నా పర్వాలేదు, ఒక దేశం కావచ్చు, కొన్ని దేశాలతో పెట్టుకున్నా పర్వాలేదు. కానీ నీ హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా గనక ప్రయాణం చేస్తే, దేవుని పిల్లలకి, దేవుని సంఘాలకి నువ్వు వ్యతిరేకంగా చేసినావంటే ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇక్కడ అంటాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును. మార్పు ఉండదు. మనం ఎన్ని చెప్పినా సరే, అలా కాదమ్మా, ఎట్లా ఉండాలి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ప్రసాద్ సహోదరుడు. ఆ ప్రసాద్, అరే బాబు అట్లా కాదు, ఇట్రా నాయన అని చెప్తే మనం చెప్పినట్టే వినాలి. అంటే నాకంటే కొంచెం పెద్దోడు, సారీ అన్న అట్లా కాదన్నా ఎట్లా అని అంటే, లేదు ఇలాగనే చేయాలి. ఆయన ఏది చేసినా కానీ మనం ఉండవచ్చు. మన వైపుగా చిన్న పొరపాటు ఏదన్నా అంటే, చిన్న పొరపాటు అంటే ఆయన మాట ఏదైనా సంథింగ్ మర్చిపోయినా కావచ్చు, లేకపోతే ఏదన్నా పనిలో పడి ఆ పని చేయాలనుకున్నది, లేకపోతే మనకి ఏదన్నా ఒంట్లో సరిగా బాగోక వెనక్కి వచ్చినప్పుడు, ఆ పని చేయకుండా ఉన్నప్పుడు ఏదన్నా ఉంటే ఏం చేస్తారా ఆయన అంటే, ఇక తన ఇష్టానుసారంగా ఊహించుకుంటాడు ఆయన. ఎవరు? ఈ ప్రసాదేనా ఆయన. ఊహించుకొని ఇక ఆయనే టిక్ మార్కులు కొట్టుకుంటాడు. రైట్ 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 అని కొట్టుకుంటాడు. ఎదుటి వాళ్ళందరూ తప్పు తప్పు ఇంటూలు పెడతారు. అలా ఉండకూడదు. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే. ఉగ్రతను ఏం చేస్తారు? దేవుని నీతిని నెరవేర్చని వారు ఉగ్రతను ఏం చేస్తారు? స్టోర్ చేసుకుంటారు. కొంతమందికి బ్యాంక్ 1000 ముద్ర వేస్తేనే ఓపెన్ అయ్యేది. అలాగే ధనం దాచిపెట్టుకున్నట్టుగా, బంగారం దాచిపెట్టుకున్నట్లుగా ఉగ్రతను ఏం చేస్తారు? దాచిపెట్టి స్టోర్ చేసుకుంటారు.
నీకు నీవే. దేవుడు చెప్పేది ఏది కూడా పొల్లు అయినా అక్షరమైనా సున్నా కూడా తప్పు పోదు, ఇంకా 4 రోజులకైనా నెరవేరిద్ది. అందుకనే ప్రభు ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి. కఠినమైనటువంటి మనసు దేవుని ప్రజల ఎడల ఉండకూడదు, ఉండకూడదు. అందుకనే ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన సమాధిలో ఉండి కూడా ఆయన నిన్ను విమోచిస్తున్నాడు, నీకు కిరీటాన్ని ఇస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి, అలాంటి ప్రేమను నువ్వు విడిచిపెడుతూ వచ్చావు అనంటే, ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు చాలా పోయి ఎక్కడో పడ్డట్టుగా. అర్థమైందా? అపనమ్మకస్తుల మధ్యలో ఒకవేళ నువ్వు పడిపోతావు, హృదయం కాటిన దాన్ని, కరిగిన దాన్ని బట్టి. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ హృదయం మాదిరిగా నేను కూడా ఉంటే ఈ రాత్రి నీ పనేంటి? నీ హృదయం మాదిరిగా నేను కూడా అలాగే ఆలోచిస్తే నీకు రక్షణ వచ్చిండేది కాదు, ఇక్కడ ఇంతమంది మనం చేరుకుని వచ్చేవాళ్ళం కాదు. కాబట్టి మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకుంటాం కదా, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. నా హృదయం ఎలా ఉంది? కఠినంగా ఉందా? అసలు ఎదుటి మనకి చెప్పేది వినాలి, అది మంచిదా? ఓకే, వెళ్ళు, మంచిదే, మంచి పని నువ్వు చేసేది, యు ప్రొసీడ్ అని చెప్పాలి. మంచి పనిని మెచ్చుకోవాలి. మంచి పనిని ఏం చేయాలి? మెచ్చుకోవాలి. అలాగనే మనలో ఉన్నటువంటి చెడు కార్యకలాపాలన్నింటిని కూడా తీసి దూరంగా వేయాలి. మనం చెప్పిన మాట వినకపోతే చివరికి అంతిమంగా నష్టపోయేది హృదయం కఠినపరచబడిన వాళ్లే. అలా ఉండకూడదని ఈ రాత్రికాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క సంఘానికి చెప్పినట్లుగా దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మనమందరం కూడా ప్రభు కలిగిన ఆ ప్రేమతో, ప్రభు కలిగిన ఆ మనసుతో, ప్రభువుకున్నటువంటి ఆ మంచి దీనత్వంతో మనం ముందుకు సాగే వారంగా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో తండ్రి, మరొకసారి మీ ప్రియ పాద సన్నిధిలోనికి వచ్చే గొప్ప భాగ్యమును దయచేస్తూ వచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలు. నిజంగా నా ప్రభా, ఈ యొక్క హృదయం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. కఠినత్వము అనేది ప్రభా ఉంటే మీ నీతికి దూరంగా ఉంటారు. ఎవరి హృదయం అయితే కఠినంగా ఉందో వాళ్ళు దేవుని ప్రజల్ని ప్రేమించలేరు, దేవుని యొక్క పనిని నా ప్రభా వాళ్ళు జరిగించలేరు, దేవుని నీతిని నెరవేర్చలేరని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆనాడు ప్రభా అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క ప్రజలకు ఆ రీతిగా చెప్తున్నట్లుగా ప్రభా ఈనాడు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రభా, మంచి మనస్సు కలిగి వాత వేయబడినటువంటి మనస్సాక్షి కాకుండా భేదవాళ్ళ ఎడల ప్రభా, మాకంటే తక్కువగా ఉన్నటువంటి మా ప్రియుల ఎడల మేము కనికరం హృదయంతో ఉండే ఉన్నట్లుగా సహాయమును దయచి. ఓ ప్రభా, మీరు జరిగిస్తున్నటువంటి ఈ యొక్క మౌర్య ప్రార్థనా మందిరాన్ని ఆధారం చేసుకొని ఇటు గొప్ప పరిచర్యను జరిగిస్తున్నందుకై మీకు వందన స్తోత్రాలు. ప్రభా, రానున్న దినాల్లో ఓ తండ్రి బలమైనటువంటి పాత్రగా మీరు వాడుకుందరు గాక. ప్రభా, మరి శత్రువుడి కార్యాలు మీరే లయపరచుదురు గాక. దేవా, మరి ఈ రీతిగా ఇక సమయంలో నాన్న మీ యొక్క ప్రేమను వెల్లడబరుస్తూ వచ్చినారు, అందును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మీరు ఇక మీ ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమ మీరు మా ఎడల నా ఎడల చూపించకపోతే ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మేము ఏమైపోయేవాళ్ళమో. నీకు మరుగైనది ఏదీ లేదు. కాబట్టి ప్రభా, తనను తాను పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. నిజమే తండ్రి, మీ శాశ్వతమైనటువంటి ప్రేమ మా ఎడల నా ఎడల ఉంది. మా హృదయం కఠినపరచబడి ఉన్నాయి. అలాగనే నీవు గాన మా ఎడల కఠినపరచబడి ఉంటే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, ప్రపంచంలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. ప్రభా, మీరు మాట్లాడుతూ వచ్చారు. మీరు అక్కడ బహు సమీపంగా ఉంది. ఎవరు ఎప్పుడు ఎలా ప్రభా మరి విడిచిపెట్టబడతారో తెలియదు. ప్రభా, దేవుని వాక్యం హృదయంలో భద్రపరచబడి తండ్రి నీతో సహవాసం కలిగి నీతిమంతులతో ఉంటే ఎత్తబడతారని మీ వాక్యం ద్వారా అర్థమవుతాం. కనుక నా ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి లేఖన భాగాలను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. కనుక శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువాడా, మేము ఎన్నో పర్యాయాలు మేము నా తండ్రి నీ మాటను వినలేదు, మేము చెప్పిందే మీరు వింటూ వచ్చారు. నేటికి ప్రభా నీ మాట మేము వినలేదు, దయతో కరుణించండి. నేను వినలేదు, కరుణించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీకు మహిమార్థకరంగా మేము నాయన మీ పరిచయ బలమైన పాత్రగా ప్రబలినట్లుగా చేయండి. ప్రభా, ఎంతోమంది నాయన ఇట్టి గొప్ప భాగ్యాన్ని
కోల్పోతూ వచ్చారు. అయినప్పటికీ అపాత్రమైనటువంటి నన్ను మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు. నిష్ప్రయోజకులమైనటువంటి మమ్మల్ని మీరు మీ రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి స్వతంత్రులుగా చేసి మీ రాజ్య వ్యాప్తి కొరకై ఏర్పరచుకుంటూ వచ్చిన మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నా ప్రభా, మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగాలను బట్టి వందన స్తోత్రాలు. మా ప్రియ సహోదరుడు ప్రయాణంలో ఉన్నాడు, క్షేమకరంగా రావడానికి సహాయం దయచేయండి. ఓ ప్రభా, ఈ రీతిగా మరి బైబిల్ స్టడీ నా ప్రభా, మరి మా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నా ప్రభు జరుగుతున్నటువంటి పరిచర్యని మీ దాసులకు తోడుగా ఉన్నారని నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. కనికరించండి, సహాయం దయచేయమని నాయన ప్రార్థన చేస్తూ, ఎవరైతే ఈ సమయాన్ని పోగొట్టుకుంటూ నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. మా ప్రియులు మరొక తరుణాన్ని పోగొట్టుకోకుండా నాయన మేమంతా ఒక కుటుంబంగా చేరుకుడి రావడానికి కూడా సహాయపడమని నాయన వచ్చిన నీ యొక్క పరిశుద్ధ జనాంగ ప్రజలను బట్టి వందన స్తోత్రాలు. ఇంతమంది నా ప్రభా నిజంగా మీ వాక్యం కొరకు నా ప్రభ ఎంతో ఆశగలు వచ్చినందుకు కూడా మేము స్తుతిస్తున్నాం. వచ్చిన వారి యొక్క ప్రతి కుటుంబాన్ని దీవించము, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ తిరిగి వెళ్ళాలి. నాకు కూడా నా ప్రభ మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచమని, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకునమని యేసుక్రీస్తు వారి నామములో నాయన ఈ రాత్రి మంచి వర్షాన్ని మీరు మాకు దయచేయమని, నిష్ప్రయోజకుడైన దాసుని ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకును, లోకంలో ఉన్నటువంటి వారికి చెదిరిన పరిశుద్ధులకును, మన హెబ్రోన్ సహవాసం యెరూషలేమునకు సదాకాలం తండ్రి అనే దేవుడు మోరియాకును తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.